నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ బోడుగోడ తోటలో ఈ రోజు పెద్దల పండుగ నిర్వహించుకుంటున్న సంక్రాంతి పండుగ సందర్భంగా 40 డివిజన్ల వారు ఇక్కడే పెద్దల పండుగ నిర్వహించుకుంటా ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. ఈ డివిజన్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలకి మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి హిందువుల శ్మశానమైన బోడిగారి తోట ఫస్ట్ నుంచి మన పార్టీ పుట్టినప్పటి నుంచి హిందువులకు ఒక ప్రత్యేక సమాధులు పెద్దలందరూ కీర్తిశేషులు చాలా మంది ఇక్కడే ఉన్నారు. వాటన్నిటిని కొనసాగించుకుంటూ ఈ సంవత్సరం పోయిందప్ప కూడా మనం కొన్ని అభివృద్ధి పనులు నారాయణ సారు మంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు చుట్టూ ప్రహరీ దీనికి ఒక రూపురేఖలు తీసుకొచ్చాం. తర్వాత మన ప్రభుత్వం రాలేకపోయింది. వాళ్ళు వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీన్ని ఎక్కడ పెద్దల పండగ పెద్దల సమాధులకే ఒక మచ్చ తీసుకొచ్చారు. దాన్ని నారాయణ సార్ దృష్టికి నేను జనరల్ సెక్రటరీ బాలరెడ్డి రోసిరెడ్డి మనం అందరం కలుసుకొని సార్ ఇట్లా మన పెద్దల పండుగ వస్తా ఉంది, మనం దాన్ని 40 డివిజన్లకు సంబంధించిన మన ఏరియా ఉంది కాబట్టి దీన్ని మనం అభివృద్ధి చేయాలి సార్ అంటే వెంటనే స్పందించి ఏం ఏర్పాట్లు చేస్తారు, మీకు ఏ సౌకర్యాలు కావాలంటే శానిటేషన్, పిచ్చి మొక్కలు మొలిసి చెత్త కంప ఎక్కడ చూసినా దుర్భంగా ఆ సమాధులు కానరాకుండా చెట్లు మొలిసి అవన్నీ దుర్బలంగా ఉన్నదాన్ని దానికి ఒక క్లీనింగ్, దాన్ని శానిటేషను, తర్వాత వచ్చి పార్కు నీళ్లు నిలిచి ఇక్కడ పరిశుభ్రంగా అంతా చెత్త. ఇది బోడిగారి తోట అంటే ఇది ఏదో హిందువుల సమాధి కాకుండా అసాంఘిక శక్తులకు నిలయమైంది ఇక్కడ. దాన్ని నారాయణ సార్ దృష్టికి వెంటనే మేము తీసుకుపోతే స్పందించి వెంటనే మీరు ఏం చేయాలన్న అభివృద్ధి పనులు మీరు చేయండి మేము ఉంటానంటే అందరూ అధికారులతో శానిటేషన్, మామూలుగా ఎన్ఎంసి ఇంజనీరింగ్, తర్వాత సచివాలయ సిబ్బంది అందరూ సహకారం తీసుకొని మా డివిజన్ కమిటీ మొత్తం డివిజన్ కమిటీ సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టాం. దీన్ని దిగ్విజయంగా నారాయణ సార్ మెచ్చుకుండేలా అందరూ వచ్చి ఎక్కడెక్కడ వచ్చి సమాధుల దగ్గరకు వస్తారు. వాళ్ళ టౌన్ మొత్తంగా జిల్లా మొత్తం కూడా ఇది బోడిగారి తోట అనేది ఒక ప్రసిద్ధిగాంచింది. దీన్ని బాగు చేసి దీన్ని అభివృద్ధి చేసి సరే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మనం వాళ్ళ గతంలో వాళ్ళని పోల్చుకోవట్లా, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నారాయణ సార్ అంటే రోడ్లు ఇవన్నీ కూడా కాదు, ఒక హిందూ శ్మశానం ఉంది, దాన్ని కూడా ఒక రూపురేఖలు తీసుకొస్తాడనే నమ్మకం ఉంది నాకు ఒక సీనియర్గా. అదే నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు 6 నెలలు టైం ఉంది కాబట్టి మనం వచ్చిన కాడికి కొన్ని ఎక్కడ పెద్దలకు అసౌకర్యం కలగకుండా శానిటేషన్ కానీ మంచినీళ్ళు కానీ పార్కింగ్ కానీ మొత్తం అన్ని అభివృద్ధి పనులు చేస్తే పరిశీలించడం జరిగినది. ఒక కమిటీ ఏర్పాటు చేసి మున్సిపాలిటీ సహకారంతో నారాయణ సార్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయపరుచుకొని దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటాం. అందరికీ నమస్కారము. ఇప్పుడు ఈరోజు ముక్కోటి శుభాకాంక్షలు మన నెల్లూరు ప్రజలకు తెలియచేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే రేపు జనవరి 14వ తారీఖు ఇక్కడ పెద్దలు జరుపుకుండే పెద్ద పండగ గతంలో వాళ్ళు చేశారా, సామాధులకు సున్నాలు కుట్టారా అని మనకు లోతుకు పోయి మనం విమర్శించాం. ఇప్పుడు మా నారాయణ సార్ మాకు ఉపజెప్పిన బాధ్యతల ప్రకారము కరెంటు కానీ శానిటేషన్ కానీ వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు సౌకర్యం కానీ కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ అన్ని బ్రహ్మాండంగా మా నారాయణ సార్ మాకు చెప్పిన బాధ్యతలు మేము 100% చేస్తున్నాం. అదే కాకుండా మా నారాయణ సారు జనవరి పండగ 13వ తారీఖు కల్లా 12వ తారీఖు కల్లా మన నగరంలో ఎక్కడైనా రోడ్ల మీద గుంటలు ఉంటే మీరు ఫోటో తీసి నాకు పెట్టమని చెప్పాడు. మేము 10వ తారీఖే మా నారాయణ సార్ చేపించేశాడు. నారాయణ సారు అభివృద్ధి అంటే నారాయణ సార్ అంటే అభివృద్ధి, అది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఇప్పుడు మీతో మేము ఈ విషయం చెప్తున్నాం మేడం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మొక్కలు ఇవ్వటం గాని, వచ్చిన వాళ్ళకి వాటర్ సప్లై ఇస్తున్నాము. పోతే వచ్చిన వాళ్ళకు వెహికల్స్ పెట్టుకోను వెహికల్ పార్కింగ్ ఇచ్చాము, కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్. ఇక్కడ వాళ్ళకి లైట్ గాని 7:30 దాకా ఉంటారు. 4 గంటలకు వచ్చి వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కలగకుండా వాళ్ళకు మా కమిటీ ఎమ్మిటుండి అయిపోయిన దాకా మేము దగ్గరుండి ఈ ప్రోగ్రాము జయప్రదం చేయాలని అనుకున్నాము. అట్లాగే మా నారాయణ సార్ని కూడా మేమందరం కలిసి
వచ్చేదానికి ఆహ్వానిస్తున్నాం. ఇదండి. డంప్ గురించి మాట్లాడు ఈ మేడం ఈ ప్రాంతంలో డ్యామేజ్ రోడ్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. అవి ఎప్పుడు చేసావు మేడం ఇంకా మనకు 4 రోజులు టైం ఉంది మేడం. 4 రోజుల్లో కంప్లీట్ గా ఇక్కడ గాని ఎక్కడ ఇది కూడా లోడ్ ఇచ్చి మన డెడ్ మిక్చర్ వేసి బ్రహ్మాండంగా చేస్తాం. ఎక్కడ మా సార్కు మా మీద పెట్టిన నమ్మకాన్ని ముగానీయకుండా బ్రహ్మాండంగా చేస్తాం. మా నారాయణ సార్కి పేరు తీసుకొస్తాం. ప్రత్యేక ధన్యవాదాలు. మా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నగరంలోని స్థానిక 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దర్శి ప్రసాద్ బోడిగోడితోట సమాధుల ప్రాంతంలో సంక్రాంతి పెద్దల పండుగ సందర్భంగా అభివృద్ధి పనులను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బోడిగోడితోట సమాధుల వద్ద రోడ్లు, మంచినీటి వసతి అన్ని రకాలుగా అభివృద్ధి పరిచింది మంత్రి నారాయణ అని అన్నారు. తమ ప్రియతమ నాయకులు మంత్రి నారాయణకే దక్కుతుందని, తమ 5వ డివిజన్ ను ఇంతగా అభివృద్ధి పరుస్తున్న మంత్రి నారాయణకి తమ డివిజన్ ప్రజలందరి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుండం బాలరెడ్డి, శశికుమార్, గంగాధర్, రోసిరెడ్డి, కూలి ప్రసన్న, హబీబ్, నరేష్, రంగరాజు, సునీల్, రవి తదితరులు పాల్గొన్నారు. సో ఇదండి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు బోడిగోడ తోటలో పెద్దలు జరుపుకునే సంక్రాంతి పండుగకి అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇటు క్లీనింగ్ కావచ్చు, అటు డంపింగ్ యార్డ్ కావచ్చు, మొత్తం పరిసరాలన్నీ శుభ్రం చేసి పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ వారు చెప్తున్నారు. ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.